రాష్ట్రంలో జరుగుతున్న పలు రాజకీయ అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఆపరేషన్ కాగారులో ఎన్కౌంటర్లు అన్ని బూటకం ఎన్కౌంటర్లు ఇటు కాంగ్రెస్ పార్టీ కాదు, మావోయిస్టులు, విపక్ష పార్టీలతో పాటు పలు సంఘాలు కూడా మీ మీద ఆరోపణలు చేసి ఇవన్నీ బూటకం ఎన్కౌంటర్లు అంటున్నారు. బూటక ఎన్కౌంటర్ అంటేనే ఒకరి ఎదురు కాల్పులు ఎప్పుడు కూడా బూటకం ఉండవు. సరే, అది ఏదున్నా సరే, ఈరోజు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్ కగార్, అక్కడ ఉన్నటువంటి ఒక నక్సలైట్లకు, అక్కడ ఉన్నటువంటి ఒక ఈ ఉద్యమంలో ఉన్న వారికి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. మీరు సరెండర్ కాండి. మీరు సరెండర్ కాని పక్షాలు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. సరెండర్ కాక వాడాలని చూస్తున్నారు. మళ్ళీ ఏమవుతుంది? డెఫినెట్గా ఈ పరిణామాలు ఉంటాయి. నేను ఈ రాజకీయ పార్టీలకు మీకు ఒకటే కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ప్రజాసంఘం కానీ, వాళ్ళకి చెప్పండి, ఒక అవకాశం వచ్చింది జీవన సమస్యలు కలవటానికి. మీరు అది సలహా ఇయ్యక బూటకం ఎన్కౌంటర్ మీరు ఏం చేశారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీపీ వాళ్ళని చంపినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అది తప్పు కాదా? బీజేపీ వాళ్ళకి హక్కులు లేవా? ఏబీపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ హక్కులు లేవా? వాళ్ళ మానవాధికారం లేదా? చంపేవాడికి మానవాధికారం ఉంటాయా? వాళ్ళకి రాజ్యాంగమా? కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలతోనే ఈరోజు కమ్యూనిస్ట్ మొత్తం కూడా ఈరోజు ప్రపంచం మొత్తం నుంచి కూడా ఎగిరిపోయింది. లేదు భారతదేశం లేదు, చైనా లేదు, రష్యా లేదు. ఈ పిచ్చి మాట్లాడి తుపాకు చేతులు పెట్టుకుని సమాజం మారుస్తారంట. ఏం మారుస్తారు? ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి కూడా గవర్నర్ అనుమతి ఇచ్చారు విచారణ చేయడానికి. అయితే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదని కూడా కేటీఆర్ ఖరాఖండిగా చెప్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా? వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి చెప్పరు. మా సోనియా గాంధీ అనుకున్నది, అందుకని చేయరని చెప్తున్నాను, అంతే. అదే ధైర్యం. అయితే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేల అనర్హత వేటు గురించి కూడా మన హైకోర్టు కూడా స్పీకర్ కూడా కొద్దిగా డెడ్ లైన్ విధించింది. మా కొత్త సంవత్సరం ఎక్కడ చేసుకుంటారని కూడా చెప్తుంది. అంటే వాళ్ళపైన వేటు పడే అవకాశం ఉందా? ఉప ఎన్నికలు వస్తే మీ ప్లాన్ ఎట్లా ఉంటుంది? స్పీకర్ గారి ఒక నిర్ణయం ఏ విధంగా ఉంటే తెలియదు. స్పీకర్ ఒకవేళ బీజేపీ ఒక ఏదైతే ఆలోచన మాకేది ఉందో, కానీ అన్ని పార్టీ రాజ్యాంగం ప్రకారం మా ఆలోచన ఏంటంటే అక్కడ డిఫెక్షన్ జరిగింది. ఆ డిఫెక్షన్ రాస్ అప్లై అయితే వీళ్ళు ఎవరు కూడా అర్హతలు గారు. డెఫినెట్గా బై ఎలక్షన్స్ రావాల్సి ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. బీజేపీ దానికి సిద్ధంగా ఉందనుకోవచ్చు. సిద్ధంగా ఉన్నది. పార్టీ సింబల్ మీద లేదు, అయినా కూడా మేము వార్డు మెంబర్ దగ్గర పోటీ చేస్తాం. 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తా అంటారు. దానికన్నా ఎక్కువ ఇస్తాం. వాళ్ళు ఏదో 40%, 32%, మేము 50% పోతాం. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బీజేపీ పైన కొన్ని కామెంట్స్ జరుగుతున్నాయి. వాటిపైన కూడా మీరు కొందరికి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పారు. అసలు బీజేపీ మీద ఎందుకు అట్లా సోషల్ మీడియాలో అట్లా ట్రోల్ చేస్తున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ పనులు చేయిస్తుంది. దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. మా కేంద్ర పార్టీ కూడా సీరియస్ తీసుకుంటుంది. ఇప్పటి నుంచి పోస్టింగ్ పెట్టే వాళ్ళ మీద కేసులు పెడతాం. నా వాళ్ళే పెడితే సస్పెండ్ కూడా చేస్తాం. బండి సంజయ్కి కూడా నిన్న 10th క్లాస్ ఎగ్జామ్ లీకేజ్ దాని గురించి కూడా అది తప్పుడు కేసు అని చెప్పింది. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ను వేధించింది అనుకోవచ్చు. తప్పుడు కేసు పెట్టింది కదా బీజేపీ మీద, తప్పుడు కేసు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెడతా ఉంది. అయితే మొత్తం బీజేపీ పైన నిన్న బండి సంజయ్ మీద కేసు ఏదైతే ఉందో అది తప్పుడు కేసు అని చెప్పి కూడా హైకోర్టు కొట్టువేయడం జరిగింది. దీంతో అంటే బీజేపీ పైన కావాలనే అప్పట్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా కేసులు నమోదు చేసింది, మమ్మల్ని వేధించిందని చెప్తున్నారు. అట్లాగే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము అన్ని స్థానాలు కూడా మేమే కైవసం చేసుకుంటామని చెప్పి కూడా రామచంద్రరావు చెప్తున్నారు. అట్లాగే మావోయిస్టుల విషయంలో కూడా, నక్సలిట్ల విషయంలో కూడా ఇవి బూటకపు ఎన్కౌంటర్లు కావు. వాళ్ళందరూ వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి కూడా, లొంగిపోవాలని చెప్పి కూడా గతంలో కూడా చాలాసార్లు ప్రభుత్వం చెప్పింది. బూటకపు ఎన్కౌంటర్లు కావు. ఎన్కౌంటర్లు చేయడం, అట్లాగే నక్సలైట్లు కూడా ప్రజలను కానీ రాజకీయ నాయకులను కూడా చంపేయడం అన్యాయం అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.